బాబు పుట్టిన తర్వాత బాబుకి తారక్ అని చెప్పి పేరు పెట్టినారు ధ్రువధీర్ కదా! తారక్. అంటే తారక్ అంటే ఎన్టీఆర్ గారి మీద అభిమానమా? లేకపోతే ఎన్టీఆర్ గారి మీద నాకు చాలా అభిమానం ఉంది, ఆబ్వియస్లీ. అది తెలుసు. నాకు తారక్ అనే పదం చాలా ఇష్టం. అండ్ హుహు. దానికి తోడు లక్ ఏంటంటే ఈ ఇయర్ అంటే చాలా సంవత్సరాల తర్వాత అయోధ్యకి రాముడొచ్చాడు అనేటువంటి ఇది ఉంది కదా! అవునవునవును. సో, తారక రాముడు అంటారు. అవును. సో, రాముడి పేరు ఇంక్లూడ్ చేయాలనేది కూడా వాస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇది. సో, మా ఇంటికి ఆహ్, రాముడి రూపంలో వీడొచ్చాడు లాగా అలా. అంటే అబ్బాయి పుడతాడని మనకు తెలీదు. బట్ పుట్టిన తర్వాత మా అయోధ్య రాముడు ఎలా అయితే ఎలా మనకి అయితే మనము మళ్ళీ అయోధ్యలోకి అలా 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 మా వచ్చేసారు. ఇంటికి వీడి రూపంలో అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాం. సో, 'ధ్రువధీర్ తారక్' అని పెట్టాం. అండ్ 'తారక్' అనే పదం నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పేరు. దాంట్లో ఆహా! ఒక పవర్ ఉంటుంది. వావ్! 'తారక్‌లో' ఒక పవర్ ఉంటుంది కాబట్టి నాకిష్టం. మీకు ఎన్టీఆర్ గారంటే కూడా చాలా ఇష్టమా అన్న? చాలా చాలా ఇష్టం. అండ్ విపరీతమైన ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ గారా? సీనియర్ ఎన్టీఆర్ గారా? నేను సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఆబ్వియస్‌లీ ఆబ్వియస్లీ. తక్కువ చూసాను. జూనియర్ ఎన్టీఆర్ గారివైతే అన్ని సినిమాలు చూసాం. హ్మ్. సీనియర్ ఎన్టీఆర్ గారివి బాగా ఫేమస్ అయిన క్లాసిక్స్ చూసుంటాం. ఎందుకంటే అవును. పుట్టిన ఏజ్ తర్వాత అమ్మ వాళ్ళందరూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి. ఆహా! ఆహ్, అంటే మన జనరేషన్ వేరన్న. మన కరెక్ట్. తర్వాత సో, జనరేషన్. సో ఆబ్వియస్‌లీ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎక్కువ అంటే నేనెందుకు ఎక్కువ ఇష్టం అంటే ఆయన ఆయన బికాజ్ నేను ఆయనతో 'రభస' అనే సినిమాలో వర్క్ చేసినప్పుడు ఆయన ఎలా అయితే ఉట్టి చూసి పెద్ద 40 కౌంట్ డాన్స్ స్టెప్‌ని ఓన్లీ చూసి టేక్ చేసేయటం. మా ఆర్ ఫైట్ సీక్వెన్స్ చాలా పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉంటే హ్మ్, గంటలు గంటలు ప్రాక్టీస్ కాకుండా జస్ట్ అలా అనుకుని ఎళ్లి చేసేయటం. ఆ టైమింగ్ అదంతా చాలా దాన్నేమంటారు? ఒక ఎక్స్‌ట్రార్డినరీ. ఎక్స్‌ట్రార్డినరీ. ఆ! అసలు ఆ మెమరీకి గాని, ఆఫ్‌కోర్స్ ఆయన యాక్టింగ్ గురించి అందరికీ తెలుసు. బట్ అసలు ఆ పెర్ఫార్మన్స్‌కి ముందు ఆయన ఎంత కష్టపడతారంటే అది అది బ్లెస్సింగ్ అంతే. వర్క్ చేసిండ్రు కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఇంకొంచెం ఎక్కువనే తెలిసి ఉంటది సో, వాళ్ళ గురించి. అలా నేను బాగా ఎక్కువ ఆ విషయంలో ఆయనని ఇష్టపడతాను. ఆ! హ్మ్.